మానవ హృదయము, మానవ హృదయము అది దేవాలయము, అది పరిశుద్ధ స్థలము, అది అతి పరిశుద్ధమైన స్థలము, దేవుడు నివసించే స్థలము, అది దేవుని మందిరము. దేహమే గాని దేవుని మందిరము. అనేక విధానాల్లో తమ దేహములను దేహముగానే భావించుకుంటున్నారు. మనవా తల్లిదండ్రుల వాళ్ళరా, భార్యలైనా భర్తలైనా కుమారులైనా కుమార్తెలైనా నీవు ఏ వయసులో ఉన్న వ్యక్తివైనా సరే, నీ దేహము దేవుని మందిరము. కానీ అనేకుల భావములో లేరు. దేవుని ఎరగిన వారు తమ దేహములు జారత్వము కొరకు అనుకుంటున్నారు. ఈ తరము చూసినట్లయితే వ్యభిచార తరము వరలరా అని ఆనాడే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చెప్పినారు. వ్యభిచార తరము వరలరా మీరు సూచక్రియలు అడుగుచున్నారు అన్నాడు. ఏమిటి సూచక్రియ? నీ హృదయం పరివర్తన పొందుట కన్నా ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన స్వస్థత మరొకటి లేదు. రక్షించబడి గుంపులో ఉన్న వాళ్ళారా, రక్షణ సువార్తను వింటున్న వాళ్ళారా, ఒక విషయాన్ని మీరు గమనించండి. నీ దేహము జాగ్రత్త కొరకు కాదు అని తెలియని వారు అనేకులు ఉండగా, అనేక తమ దేహము జాగ్రత్త కొరకే అనే భావాలు ఉన్నారు. నేను చదువుకునే నాకు స్నేహితుడు ఉండేవాడు, నేను భక్తిగా ఉండేవాడిని. అతను కూడా నాతో మాట్లాడుతూ అతనికి సిద్ధాంతం ఏంటంటే, దేహము ఎదుటి వారి కోరికను తీర్చడానికి. ఆ సిద్ధాంతం, ఆ విధానం తను నమ్ముకున్నాడు. తన జీవితం అలాగే సాగించుకున్నాడు. కానీ నేనేం మాట్లాడుతున్నాను, దీనికి వాక్యం ఏమి మాట్లాడుతున్నది? మానవ దేహము జారత్వము కొరకు కాదు. ఈ సత్యము అనేకులకు తెలియదు. మానవ దేహము జారత్వము కొరకు కాదు, అది దేవుని మందిరమే, అది దేవుని మందిరమే. మానవ దేహము జారత్వము కొరకు కాదు, మానవ దేహము జారత్వం కొరకు కాదు, మానవ దేహము జారత్వం కొరకు కాదు, మానవ దేహము దేవుని మహిమ కొరకే, అది దేవుని ఆలయము. అది గొప్ప భాగ్యము. ఈ విషయము తెలుసుట అది గొప్ప భాగ్యము. అట్టుదైన భాగ్యం అనే అవగాహనను ప్రక్కకు నెట్టి పక్కకు త్రోసి, అదే వ్యక్తిని నీవు నీ దేహమును జాగ్రత్తము చోటించుడయా, దాని కొరకు పరుగులు తీయడయా, దాని కొరకు కనిపెట్టడమా? ఆల్రెడీ గాడిలో పడినట్లయితే నీ కర్తవ్యాలను మర్చిపోతావు, నీ కర్తవ్యాలను మర్చిపోతావు, తల్లిదండ్రులను మర్చిపోతావు, భార్యను మర్చిపోతావు, భర్తను మర్చిపోతావు, దేవుని మర్చిపోతావు, ఇల్లును మర్చిపోతావు, దేవుని భయాన్ని మర్చిపోతావు. నిర్భయముగా ఇచ్ఛతో, ఆశతో, కోరికతో, మోహంతో నీ శరీరం సర్వనాశనం చేసుకుంటాం. ఎక్కడ ఉన్నావు? వయసు ఏదైనా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఏ వయసు అయినా ఎక్కడ ఉన్నావు? జాగ్రత్తమా, పరిశుద్ధతయా, దేవుని మందిరమా, జాగ్రత్తమా? గమనించండి. నా ఆలయమును పాడు చేయవారిని నేను పాడు చేస్తాను. నీ దేవుని ఆలయం పాడు చేయ మాకు. జాగ్రత్తము కొరకు నీ దేహం అనుకుని ఆ జాగ్రత్తలో ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు, సుఖిస్తున్నావు, భోగము, భాగ్యము, తృప్తి, సంతోషము, ఆనందం లోకమంతా ఇక్కడే, ఇందులోనే ఉన్నది. దీని మించిన బతుకు లేదు. ప్రియ మానవ, దుర్జనమును తెచ్చుకుంటున్నావు, శ్రమను కొని తెచ్చుకుంటున్నావు,
దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నావు, వ్యాధులు కొని తెచ్చుకుంటున్నావు, మరణం కొని తెచ్చుకుంటున్నావు, శాపాలు కొని తెచ్చుకుంటున్నావు, నరకములు కొని తెచ్చుకుంటున్నావు. నిర్భయము, భయమును వీడినావా? నిర్భయములకు వెళ్ళిపోయినావా? అట్టి స్వభావం వెళ్తానంట. అదేంట, ఆ స్త్రీ యొక్క మనస్సు ఏమని చెప్తుంది నేను వాక్యము? అది ఎలా ఉంటుందట? వ్యభిచార స్త్రీ యొక్క మనస్సు ధైర్యం. ఏంటిది? ధైర్యము. అట్టి ఆశలో ఉన్న వారికి ఎంత ధైర్యమో. ధైర్యం అనే పదము దేనికి? ఈ జీవితం దౌర్భాగ్యం చేసేవాడు ధైర్యము. ధైర్యము దౌర్భాగ్యానిక, ధైర్యము దౌర్భాగ్యానిక, ధైర్యము దౌర్భాగ్యానిక, ధైర్యము దైవమునక. జాగ్రత్త. అమూల్యమైన జీవితము. దేవునికి వాక్యంలోకి వెళితే ఒక చదువుతూ ఉంటే మానవుడు ఎంత విలువైన వాడో. మానవుడు గుళ్ళకి వెళ్ళి గుడి 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 చర్చి 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 దేశమంతా తిరుగుతున్నావు దేవుని మందిరాలకి. మంచిదే, కానీ దేవుడు నివసించే మందిరము నీ దేహమే. మానవా, సృష్టికర్త దేవుడు, ఆత్మరూపైన దేవుడు నివసించే స్థలము, ఆయనకు మందిరము నీ హృదయమే. నువ్వు దేవుడికి మందిరమై ఉన్నావు సంగతి తెలియక నువ్వు మందిరాల చుట్టూ తిరుగుతున్నావు. ఏ మందిరంలో ఉన్నది? ఇక్కడ ఈ మందిరానికి వచ్చాము. ఇక్కడ ఈ మందిరంలో దేవుడు ఉండడమే కాదు, నీ హృదయంలో దేవుడు ఉండే మందిరం నువ్వురా బాబు. నీ హృదయం అమ్మా, నీ దేహము దేవుడికి మందిరం అమ్మా అనే విషయం తెలియకుంటే తెలియజెప్పడానికి స్థలము. విషయం గాయపరచడానికి స్థలము. హస్తకృతమైన దేవాలయములలో నివాసము చేయుడు దేవుడు. ఆకాశానికంటే మందిరము కట్టిన దేవుడి దానిలో ఉండడు. మనుషులు కట్టిన దేవాలయము దేవునికి దేవాలయము కాదు. మానవుడిగా నువ్వు జన్మించినావు అంటే ఒక జీవిగా కాదు, జీవుల్లో జీవి కాదు మానవుడు, జీవుల్లో జీవి కాదు మానవుడు, ప్రాణుల ప్రాణి కాదు మానవుడు. నీలాంటి ప్రాణము, నీలాంటి దేహము, నీలాంటి అవయములు అనేకమైన వాటికి ఉండవచ్చును, కానీ దే ఆర్ నాట్ ఈక్వలెంట్ అండ్ యు ఆర్ నాట్ ఈక్వలెంట్. యు ఆర్ ఈక్వలెంట్ టు ద గాడ్. ఆలోచించండి. హౌ ఇస్ యువర్ టీచింగ్? నీ ప్రబోధములు ఎలా ఉన్నాయి? ఎలాంటి ప్రబోధనలు వింటున్నావు? ఎలాంటి వాక్యం చదువుతున్నావు? ఎలాంటి ధర్మను నమ్ముతున్నావు? డోంట్ బి మిస్గైడెడ్. డోంట్ బి మిస్గైడెడ్. There's a right way which can lead you to the heaven. మేలు కలుగు మార్గము, జీవితం మార్చే మార్గము. డాక్టర్ గారు, ఏంటయ్యా వచ్చానావు? అయ్యా పరీక్ష చేసుకుందని వచ్చానండి. డాక్టర్ పరీక్ష చేసినాడు. దేహమంతా కూడా అనేక వ్యాధుల మయముగా ఉన్నది. నీవు ఇన్ని వ్యాధుల మయముగా ఉన్నావయ్యా? డాక్టర్ గారు, నేను ఇన్ని వ్యాధులతో ఉన్నానని నాకు తెలియదండి. నా ఆర్థిక పరిస్థితుల్లో ఇల్లు లేదు, వాకిల్ లేదు, నా కారు లేదు, మేడ లేదు, మిద్దె లేదు, బంగారం లేదు, వైభవం లేదు, అవన్నీ లేవు. అందుకే మీ దగ్గరికి వచ్చానండి. నాకేమైనా దయచేయండి. నాకు లేనివి చెప్పాను, మాకు ఇవ్వండి అని అంటే డాక్టర్ ఏమంటాడు? వ్యాధిగ్రస్తుడికి అతను చెప్పిన లిస్టు కావాలా? డాక్టర్ చెప్పిన లిస్టుకు మందు కావాలా? ఏం కావాలి? యువర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ టోటలీ రాంగ్, టోటలీ బ్లైండ్. మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, శబ్దం చేయవచ్చు, విరవేగవచ్చు, ఏదైనా చేయవచ్చు,
చిన్న మాట, నరుడు ఏమి విత్తునో దాన్ని ఎవరు కొట్టివేరారు, దాన్ని ఎవరు ఎదిరించలేరు. నువ్వు ఎవరైనా, నువ్వు ఏమైనా, నీ బలమేమైనా, నీ విద్య ఏమైనా, నీ శక్తి ఏమైనా, నీ అధికారం ఏమైనా, నీకేమి కలిగి ఉన్నా సరే, a man cannot strike off the truth. You cannot strike off the truth. Truth remains as a truth. You may pass, but truth never pass. It remains. జాగ్రత్త. ఏమి వింటున్నావు, ఏమి నమ్ముతున్నావు, ఏమి వెంబడిస్తున్నావు? అరే బ్లైండ్, దృశ్యమైన కన్నులు ఉన్నాయి, సత్యమును గ్రహించుటకు మనసు లేదు, హృదయం లేదు, ఆత్మీయ కన్నులు లేవు. యు ఆర్ బ్లైండ్ టు నో ద ట్రూత్. యు ఆర్ బ్లైండ్. సత్యము, ద ట్రూత్ డెలివర్స్ యు, ద ట్రూత్ లీడ్స్ యు. సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. సత్య సువార్త, సత్య సువార్త, నమ్మకము అనేది అది సత్యమై ఉండాలి. అందుకని ప్రభువైన యేసు అంటున్నారు, నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యము సత్యము జీవము లేనిది మార్గమా? నీ వ్యాధికి నివారణ చేయలేనిది మందుయా? అది ద్రావకమా? దాని పేరు ఏదైనా అమృతము. అమృతం అంటే తెలుసు చాలా మంది. అమృతం అంటే నోట్లో పెట్టుకుంటే చావనే చావడు. ఏంటి దాని అర్థం? అమృతం అంటే దేవునికి పరిశుద్ధతే అమృతం. The Spirit of God itself be అమృతం. నిజమే అమృతము, సత్యమే అమృతము. సత్యవాక్కుని విన్నట్లయితే, సత్యం నీలోకి వచ్చినట్లయితే నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. అనగా ఇట్ డెలివర్స్ ద బాండేజ్ ఆఫ్ సిన్. ఆలోచించండి పిల్లరా, వేర్ ఇస్ యువర్ ఫెయిత్? దేనిని నమ్ముకున్నావు? దేనిని విశ్వాసం ఇచ్చున్నావు? వాట్ డు యు మీన్? నువ్వు ఏంటి నీ భావము? దేవుడు దేనికి? వైద్యుడు దేనికి? వైద్యుడు ఆరోగ్యము గల వారికా, రోగులైన వారికా వైద్యుడు? దైవము ఎవరికి? నేను మంచి అనుకున్న వారికి దైవము కావాలా? రోగి కాని వారికి డాక్టర్ కావాలా? రోగి కాని వారికి వైద్యము కావాలా? నేను పాపి కాదు అనుకున్న వారికి దేవుడు కావాలా? నేను నీతి అనుకున్న వారికి దేవుడు కావాలా? అన్నిటికి కావాలి నీతి. మార్గం తప్పిన వారికి కావాలి మార్గము, సత్యము లేని వారికి కావాలి సత్యము. వేరే వార్ శూన్యమును పట్టుకుని సమత్వం అనుకుంటున్నావా? లేనిదాన్ని పట్టుకుని ఉన్నది అనుకుంటున్నావా? యు ఆర్ ద లాస్ట్ బేరర్. నీకే నష్టము. నమ్మకములో మీ యొక్క విలువలను నాశనం చేసుకోమాకండి. లెట్ యువర్ ఫెయిత్ బి విజిబుల్, లెట్ యువర్ ఫెయిత్ బి వైజ్ ఎనఫ్. ఇట్ మస్ట్ నాట్ బి బ్లైండ్, ఇట్ మస్ట్ నాట్ బి ఫూలిష్. గ్రహించండి, ఆలోచించండి. మార్గము ఏది? మార్గము ఏది సత్యమై ఉన్నదో, ఏది నిజమై ఉన్నదో అది నీకు మార్గము. సత్యము జీవమున్న రెండు కలిసి ఉన్నప్పుడు అదే ఆ రెండు కలిసి ఉండుట, ఆ రెండింటిని వెంబడించుట, అది నిత్య రాజ్యమునకు మార్గము. భక్తి భక్తి అనేది ఆకారంలో కూర్చోవటం, లేకపోవటం, పడుకోవడం, లేకపోతే ఏదో నమస్కరించడం, ఏదో ఆలాపన చేయడం, అది కాదండి. భక్తి అనగా ఏమిటది? భక్తి అనగా ఏ ప్రాసెస్, అది ఒక రసాయనిక చర్య. పాప సహితమైన మానవుడు పాప రహితమైన దేవుని దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ రసాయనిక చర్య జరిగినట్లయితే, అక్కడ ప్రాసెస్ జరిగినట్లయితే, అది ఇనుప ముక్కైనా, పాపివైనా, ఇనుప ముక్కవైనా, నరవతారిగా, శరీరధారిగా, ఇనుప ముక్క
పాపినైన నీకు, పాపసహితమైన నీ దగ్గరకు, పాపరహితమైన దేవుడు పాపిగా ఇనుప ముక్కలాంటిగా వచ్చింది అయస్కాంతము. ఒక విధంగా చూస్తే సేమ్ మెటీరియల్, సేమ్ మెటల్, సేమ్ కలర్, బట్ ఏంటి దానికి దీనికి వ్యత్యాసం? కంటితో చూస్తే కనబడదు, ఎటు చూసినా కనబడదు, ఎటు తిప్పినా కనబడదు. బోత్ ఒకటిగానే కనబడతాయి. ఉప్పు కప్పు రంగు చూడని ఒక్క పోలిక రెండు చూడ చూడ రుచులు పురుషుల యందు సత్యమునందు సత్యము వేరు, అసత్యము వేరు, వెలుగు వేరు, చెడు వేరు, పరిశుద్ధత వేరు, పాపం వేరు. ఈ రెండిటిలో ఎంత వ్యత్యాసం ఉన్నది. నీతి మార్గము, సత్య మార్గము, అది ఏ మార్గము? పిల్లలని నమ్మక విశ్వాసములు. ఫలితం ఏం కావాలి? ఫలితం ఏమి కావాలి? నీ ఇందున్న దోషము నివారణ కావాలి. వైద్యుని యొక్క వైద్యము నీ యొక్క ప్రతి వ్యాధి నిన్ను విమర్శించినది వైద్యము. అది ఏ డాక్టరు, అది ఏ మందు, అది భౌతికము. ఆ దత్తము నీ నమ్మకము, నీ విశ్వాసము, నీ దైవము, నీ నమ్మకము, నీ విశ్వాసము, దాని ఫలితమే పాప నివృత్తి. వైద్యం దగ్గర వ్యాధి నివారణ, దేవుని దగ్గర పాప నివారణ. వైద్యం దగ్గర వ్యాధి యొక్క లక్షణములు అంతర్ధానమవుట. దేవుని దగ్గర విశ్వాసంలోకి వచ్చినప్పుడు నీకు నీ యొక్క పాపపు లక్షణములు, ఆ చూపులు, ఆశలు, కోరికలు, వ్రాతలు, చేతులు, దానికి సంబంధించిన లక్షణములు యావత్తు కూడా మట్టు మాయం. ప్రియ మానవ, యు ఆర్ టూ ఫోల్డ్. నువ్వు రెండు విధములై ఉన్నావు. ఒకటి భౌతికము, ఒకటి ఆధ్యాత్మికము, ఒకటి శాశ్వతము, ఒకటి అశాశ్వతము. దేహము పాప సహితము, దైవము పాప రహితము. వ్యాధిగ్రస్తుడా, ఎవడు కావాలి? నాకు వైద్యుడు కావాలయ్యా. వైద్యుడు అంటే ఏంటయ్యా? నా వ్యాధిని పోగొట్టేవాడు కావాలి. మానవ, నీకేమో కావాలి? నాకు దేవుడు కావాలి, దైవం కావాలి, నమ్మకం కావాలి, విశ్వాసం. ఐ వాంట్ ఇజం. ఓకే, ఏంటి ఇజం యొక్క ఫలము? పాప సహితములు నిన్ను. వైద్యుడు కావాలి నీకు. వ్యాధిని ఉంచేవాడా? వ్యాధి లక్షణాలు కూడా మట్టుమయముగా లేకుండా చేసేవాడా? ముందు పరిమాణం ఏదైనా, దాని ఖరీదు ఏదైనా, దాని వాసన ఏదైనా, దాని రంగు ఏదైనా, దాని రుచి ఏదైనా, అది ఎంత ఖరీదైనా అది కాదు మందు అంటే. నీ వ్యాధిని అలా నిర్మూలన చేసేది దాని పేరు వ్యాధి నిర్మూలన చేయింది. మందు 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 మందు, అమృతం అమృతం అమృతం. నువ్వు ఎన్నైనా అనుకో, ప్రయోజనం లేదు. మీరు చిన్నతనంలో ₹10, రూపాయి బిళ్ళలు ఉన్నాయి, కాయిన్స్. కొట్టుకాడికి వెళ్ళి ఇస్తే ప్రతి గల్లా ఉన్నటువంటి కొట్టు దగ్గర ఆ డబ్బులు పెట్టుకుని ఆ గల్లా పెట్టిలో ఒక అయస్కాంతం ముక్కు ఉండేది. ఎవరు రూపాయి ఇచ్చానా ఆమె దాన్ని తీసి గల్లాలో వేయకుండా, అయస్కాంతమా నువ్వు ముద్దు పెట్టుకుంటే ముద్దు పట్టుకుంటాను అన్నది. నువ్వు ముద్దు వేస్తే నాకు ముద్దు అంటది. అయస్కాంతం పట్టుకుంటే ఆమె తీసుకుంటది, ఆమె పట్టుకోతే ఈమె పట్టుకోదు. ఆమె అయస్కాంతం వద్దంటే నాకు వద్దంటది. అయస్కాంతం ఎవరిని వద్దంటుంది? ₹70 వద్దంటది. మరి ఎవరు కావాలి దానికి? దేవుడు అంటున్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు గాని పాపుల కొరకే వచ్చినాను. వైద్యుడు రోగులకే గాని ఆరోగ్యమైన వారికి కాదు. దేవుడు పాపికే గాని పాపం లేని వారికి కాదు. పాప నివారణకే గాని మరి ఒక దానికి కాదు. దేవుడు అయస్కాంతము ఆ గల్లా పెట్లు పెట్టేది. రూపాయి బిళ్ళ రాగానే పట్టుకుంటే లోన్ వేసుకునేది, అది పట్టుకోకపోతే పారేసేది. తీసుకా ఎవరైనా మోసం చేద్దామని ఇచ్చారండి. ఆకారము ఒకటే, ₹70 మంచి ₹100. ఆకారం ఒకటే, సైజు ఒకటే, పరిమాణం ఒకటే, ఆ నెంబర్ ఒకటే, సంతకం ఒకటే, అన్నీ ఉన్నాయి. కానీ ఇట్ ఈస్ నాట్ ట్రూ.
అన్నీ ఉన్నాయి, లుక్స్ లైక్ ట్రూ బట్ నాట్ ట్రూ. ఎవరు చెప్పారు సంగతి? అయస్కాంతం చెప్పింది. ద గాడ్ ఈస్ స్పీకింగ్ టు యు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నది. యు ఆర్ నాట్ ట్రూ, సో గాడ్ డోంట్ యాక్సెప్ట్ యు. కానీ వైద్యుడు వ్యాధిగ్రస్తుడు కావాలా, వ్యాధి లేనివాడికి కావాలా? నాకేమి వ్యాధి లేదు డాక్టర్ గారు, కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కన్ను బాగుంది, పళ్ళు బాగున్నాయి, నరాలు బాగున్నాయి, చర్మం బాగుంది, తలనొప్పి అంతా బాగుంది, ఏ జబ్బు లేదు డాక్టర్ గారు నాకు. నేను దూరం వచ్చాను డాక్టర్ గారు, నాకు ఏమైనా ఇస్తారా డాక్టర్ గారు? బెడ్ లేకపోతే మంచం ఏమైనా ఇస్తారా, వారం పడుకోమంటారా? ఏమంటారు డాక్టర్ గారు? అరే నీకు హాస్పిటల్ కదరా ఇది, జబ్బులో ఉన్న వారికి హాస్పిటల్, జబ్బులో ఉన్న వారికి వైద్యుడు. జబ్బులో ఉన్నవారు వస్తే నేను ట్రీట్ చేసి ఆ జబ్బుల నుంచి తీసి అనారోగ్యం వచ్చిన వాడిని ఆరోగ్యవంతుగా పంపుతాను, మోసుకొచ్చిన వాడిని నడుచుకుని వెళ్ళిపోయేలాగా చేస్తాను. దీని మందికి వస్తున్నావు, మోసుకొస్తున్నారు నిన్ను, అప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాలా? ఒక వ్యక్తితో సంబంధం ఇల్లీగల్ సంబంధం పెట్టుకున్నావు, దీని మందిరానికి వచ్చావు, దీని ఒకే విన్నావు, తిరిగి అక్కడికి వెళ్ళడం మర్చిపోయావు. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ఒక బోధకుడు, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. వేల మంది వస్తుంటారు వాక్యం వినడానికి. ఆయన వెళుతూ ఉంటే ఒక వేశ్య ఆయన్ని చూసింది. పట్టుకున్నాడే ఏంటి, ఎవడన్నాడు? అమ్మాయి కోసం వెతికేవాడా అలాగే దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చినవాడా? ఈ అమ్మాయికి అందరూ చూసిన భలే కొన్నాడు, వెనకాలబడుతుంది. అది భక్తి కనబడని సంగతి తెలియలేదు, వెనకాలబడుతుంది. ఐ లైక్ యూ, ఐ లైక్ యూ, ఐ లైక్ యూ, ఐ లైక్ ఐ లైక్ యూ అంటుందంట. ఓహో, యూ లైక్ మీ? ఎస్ ఐ లైక్ యూ. మరి నేను బిజినెస్కి వెళ్తున్నాను, ఒక పని మీద వెళ్తున్నాను, 7 ఒక ప్రోగ్రామ్ ఉంది, 7 నుంచి 8:30 వరకు ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత నువ్వు నన్ను లైక్ ఇస్తున్నావు కాబట్టి ఎక్కడ రమ్మంటే వస్తావు అక్కడ వస్తాను. ఏంటి ఎక్కడ వస్తాను? నీ వెనకాల నాకు మొత్తం 7 నుంచి 8:30 వరకు ప్రోగ్రామ్ ఉంది. అది అయిన తర్వాత రమ్మంటే వస్తాను, ఇప్పుడు నా ప్రోగ్రామ్ ముందు వెళ్ళాల్సిందే. అయితే వెళ్ళినందంట, నువ్వు కూడా వస్తేనే వెళ్తాను అన్నాడంట. నువ్వు నాతో వస్తే ఆ గంటన్నర నా దగ్గర ఉంటే, అక్కడ ఉంటే అది అయిన తర్వాత నీ వెనకాల నేను పడతాను అన్నాడు. ఈ గంటన్నర నా వెనకాల వాడు దేవుడికి నిలబడతాను అంతా కూర్చుంటారు, వాళ్ళకెళ్ళి నువ్వు కూర్చో, నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉంటా. ఒక గంటన్నర కానీ నేను దిగుతాను, నాకు పాటు నువ్వు వచ్చాయి, చేతులు వెళ్ళిపోతాం, సంఘంలో సంఘం పెట్టి వెళ్ళిపోతాం. నువ్వు అన్నట్టే ఐ లైక్ యూ అన్నావు కదా, ఐ టు లైక్ యూ. ఇంతే కదా, ఏమన్నా గంటన్నర కదా నా కోరిక తీస్తానంటున్నాడు అని చెప్పేసి కూర్చుంది సమూహంలో. దైవజనుడు వాక్యం బోధిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యం వింటున్నది, అనేకులు వింటున్నారు. వాక్యం వినిచుండగా ద పవర్ పాస్ టు ద వైర్. ఈ వైర్లను ఏంటండి? కరెంట్ వైరేనా? ఆ వైర్లో ఏముంది లోపల? విద్యుత్ ఉన్నది. దేవునికి సేవకుడు వాక్యం బోధిస్తుంటే, దేవుని ఆత్మపుడైన దేవుని సేవకుడు వాక్యం బోధిస్తుంటే ఆయన మాటతో ప్రతి మాటలో నుంచి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి మాట వినుచున్న వారి చెవులోనికి మాటతో పాటు స్వరముతో పాటు దేవుని ఆత్మ కూడా కలిసి వెళుతుంది. దేవునికి ఆత్మకార్యం జరిగినది. ఆ వాక్యం అనేకులు పశ్చాత్తాపడి అనేకులు ప్రవేశించి వాక్యం ద్వారా వింటు ద్వారా ప్రవేశించి దేవుని ఆత్మ వారి పాపల వారికి జ్ఞాపకం చేసి వారి పశ్చాత్తాపై ఏడుస్తూ, ప్రభా నేను ప్రభా నా హృదయం, నా దేహము దేవాలయం అనుకోలేదు అయ్యా, నా దేహము జాగ్రత్త కొరకు అనుకున్నాను, నన్ను క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా అని చెప్పి దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారే వారందరూ తమ పాపలు ఒప్పుకొని అవగాహన పొంది మార్పు చెంది అప్పటికప్పుడే అందరూ హృదయాలు మార్చుకున్నారు. ఆ ప్రాంగణం అంతే దేవుని ఆత్మ చేత నింపబడినది. The whole place filled with the Spirit of God. దేవుని ఆత్మ ఆ తలమంతటిని ఆవరించింది. ఆ వాక్యం విన్న వారందరిని కూడా దేవుని ఆత్మ దర్శించినది. పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు. అదే ఆత్మ ఈ పాప మీద కూడా వచ్చినది. The Spirit of God touched through the word of God. దేవుని వాక్యము ద్వారా ఆమె కూడా వాక్యం విని దేవునికి ఆత్మను ప్రవేశించి
ఆమె పాపంలోనికి జ్ఞాపకం చేసి ఏంటి వాక్యం మాట్లాడుతుంది? నరుడా, నీ దేహము జారత్వము కొరకు కాదు. యవనురాలా, నీ దేహము జారత్వం చేసి సంతోషించడానికి కాదది. నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. నీకు దేహం ఇచ్చిన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆత్మనిచ్చిన దేవుడు, చేతరాజ్యం చేసే దేవుడు. ఆయన నీకు దేహం ఇచ్చటలో ఈ జీవితంలో కొద్ది కాలము దేహంతో ఉన్నంత కాలము నీ దేహంలో దేవుని మహిమ చేసుకుంటే, దేహంతో పారవేసుకుని దేవుని ఆత్మతో నింపుకుంటే, కన్ను మూసిన మరుక్షణము శాంతిగల రాజ్యంలో ప్రవేశిస్తాం అన్న మాటలు చెప్తున్నప్పుడు అందరితో పాటు ఆమె కూడా విన్నది, దేవుని ఆత్మ దర్శించినది. ఓ దేవుని సన్నిధిలో అప్పటికి ప్రభువా నన్ను క్షమించయా, నా అందమును చూసుకుని, నా అందాన్ని చూసుకుని, నా సొగసును చూసుకుని, అనేక నా తోడు చూస్తున్న రీతిని చూసుకుని ఐఎమ్ గ్రేట్ 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 అనుకున్నాను. అనేకులు నన్ను ఆశిస్తున్నారు, నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క కలయికలో నా యొక్క తృప్తిని పొందుకుందాం అనుకున్నాను అని గ్రహించి పశ్చాత్తాపడినప్పుడు ఆమెలో ఉన్న స్వభావం దేవుడు తీసివేసినాడు. ఆ కూటమి అవుతున్న చివరి క్షణాల్లోనే ఆమె మార్పు చెందినది. దేహం జాగ్రత్తం కొరుకున్నటువంటి కాన్సెప్ట్ పోయి దేహము దేవుని మందిరముకు, ఈ ప్రభా ఈ క్షణం నుంచి నేను నీ మందిరముగా ఉంటాను, నీ నిరముగా ఉంటాను. ఈ పాపం నాకు వద్దు, ఈ శాపము నాకు వద్దు, ఈ లోకము నాకు వద్దు ప్రభువా. నా దేహాన్ని అప్పెత్తపరుచుకున్నాను, నా దేహం అంతటా అప్పెత్తపరుచుకున్నాను. ఎన్నో రకాల పాపంలో నేను మనిషి చేసేవి, అన్ని రకాలుగా నా ఘోరమైన పాపం ఏంటి తెలుసా? జారత్వం అట, వ్యభిచార పాపము. అది సర్వ శరీరం అంతలో ఇన్వాల్వ్ చేసే పాపం అట అది. యు నో దట్? ఆమె మార్పు చెందినది. తర్వాత ఆయన లేచినాడు. ఆ పాపం వచ్చింది, అయ్యా నేను మార్పు చెందినాను, నిన్ను మారుమనసు పొందినాను, నా స్థితి మారింది, నా స్వభావం మారింది, నేను నూతన వ్యక్తిగా మారిపోయినాను. అయ్యా నేను మీతో చెప్పాను కదా, మీరు నా వెనకాల వస్తారు, మీరు గంటన్నర అయితే మీరు నా వెనకాల వస్తారన్నారు కదా, అది పోయింది అయ్యా, నేనే మీ వెనకాల వస్తాను పదండి అయ్యా అంది. I will follow you. Why? Because I started to follow the God. మీ మాటల ద్వారా నా జారత్వాన్ని విడిచి ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు గురికి దేహం అనుకున్నాను, ప్రభుని వెంబడిస్తున్నాను. ప్రభు మరియు నడిపించిన మీతో నేను వస్తాను, మీతో సహకరిస్తాను, నీతో కూడా వచ్చి నేను కూడా మీలాగా నా జీవితం యొక్క మార్పు నుంచి మాట్లాడతాను. లెట్ us change the people. లోకాన్ని మారుదాం పదండి. ఆయనకు శాంతి మన తోడైపోయినది. ఏ తోడు? పాలలో మజ్జిగ తోడా? చెప్పండి. అవును, ఆమె పరిశుద్ధురాలుగా మార్చబడినది. ఆ దేవుని సేవకుడితో కలిసి సేవ చేసి ఆత్మను సంపాదించేటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిగతను మారిపోయినది. కాబట్టి ఒకసారి మీరు గమనించండి, ఈ ఉదయకాల సమయంలో సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. పిల్లరా గమనించండి, కాలయాపన చేయవద్దు. తెలిసి కూడా కాలయాపన చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు, ఇంకా దేవునికి వాక్యం వింటూ కూడా దేవునికి భయపడకుండా ఉంటున్నావు. మహోన్నతుడైన మా ప్రభువా, మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవగాహన మీరు మాకు దయచేయండి. మీకు మాకున్న బంధము, లోకానికి మాకున్న బంధము, కుటుంబ వ్యవస్థలో మాకున్న బంధము, ఎన్ని బంధాలతో మేము ముడివేయబడ్డామో మీ వాక్యంలో మేము విన్నాము. మేము కలిగి ఉన్న బంధములన్నిటిలో కూడా ప్రభా మేము జస్టిస్ చేయడానికి మాకు సహాయం చేయము. అట్లా మీ కృపను మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.